ఇప్పుడు చెప్పబోయే మాట ఏంటే ఎంపీలు మొత్తము శంగోబిల్లా చెట్టు మీద కాయ అన్నట్టు ఎగిరి దొంకుతారు కావచ్చు. తీన్మార్ డ్యాన్సులు కూడా చేస్తారు కావచ్చు. పార్లమెంటు సభ్యులు సంబరపడి సంకలు గుద్దుకొని శంగ ఎగిరి దుంకేంత సంబరం ముచ్చట ఏడిదే బాలన్న అంటారా? ఆలస్యం చేయకుండా ముచ్చట మొత్తం చెప్తా పారి. అంత సంబరపడే ముచ్చట ఏంటంటే ఏం లేదులా, ఎంపీలకు సెంట్రల్ సర్కారు జీతాలు పెంచింది. ఎంత పెంచిందే బాలన్న అంటారా? ఇన్నొద్దులు నెలకు ₹1,00,000 జీతం ఇస్తే ఇప్పటి సంది ₹1,24,000 జీతం ఇస్తుందట. అంటే కొత్తగా 24,000 జీతం పెరిగింది. అట్లనే దినం భత్యం కింద ఇచ్చే 2,000ను కూడా 2,500 చేసింది. నెల పింఛన్లు 25,000 నుంచి 31,000 దాకా సెంట్రల్ సర్కారు పెంచింది. మాజీ ఎంపీలకు మరి పాత పింఛను వస్తుందా లేకుంటే కొత్త పెన్షన్ వస్తుందా అంటే 2023 ఏప్రిల్ సంధి ఉన్న ఎంపీలకు ఈ పింఛను వస్తుందట. అయ్యా ప్రధాని మోడీ సారు, ఎన్నికల ముంగడ మీ సర్కారు ఏలుబడిలకు వచ్చేందుకు పథకాలను ఇస్తామన్నారు. అవి ఏం పరుగులు పెట్టిస్తురని ఇప్పుడు ఎంపీలకు జీతాలు పెంచిర్రు. మీ లీడర్లకు పెంచిన జీతాలతోని 1 కాదు 2 కాదు కొన్ని వందల కుటుంబాలకు వంచి పెడితే కడుపు నిండా బువ్వ తింటారు, నిల్వ నీడ కూడా దొరుకుతుంది. ఎంపీల జీతభత్యాల మీద పెట్టిన కాయసు ప్రజల జీవితాల మీద ఎందుకు పెడతలేరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.